తనకు సంబంధం లేని విషయాల్లో కూడా వేలు పెట్టి తనను తానే మళ్ళీ ట్రోల్ చేయించుకునేలా మాట్లాడడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది అయితే ఖచ్చితంగా అందవేసిన చెయ్యి. ఇప్పుడు తెలంగాణ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరిగినటువంటి అప్డేట్స్ని కనుక చూస్తే కొన్ని రోజుల నుంచి ఆ విషయం ఎవరికైనా చాలా క్లియర్గానే కనిపిస్తుంది. అసలు ఎక్కడ మొదలైంది ఇది? నాగేశ్వర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు కోసం ఏదో చర్చ జరిగింది అన్న దగ్గర స్టార్ట్ అయింది. సరే, రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు మీడియా అన్న తర్వాత, విశ్లేషకుల తర్వాత వదిలేస్తే అయిపోయేది. దానికోసం కేసులు పెట్టే వరకు పోయి పోలీసులు అరెస్ట్ చేయాలనుకొని చెప్పి మళ్ళీ దాని మీద ఏనే స్పందించే వరకు అయ్యి అది మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే మళ్ళీ ఆ వాదన అనేది తీసుకొని వచ్చేసి మళ్ళీ ఈయన హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ఏంటివో సంబంధం లేని మాటలు మాట్లాడి ఇంతవరకు సాగుతూ వచ్చింది. ఆ మధ్యలో ఇంకా మళ్ళీ కోడి చెరువు వచ్చా, కోడి చెరువు కబ్జాలని వచ్చా, ఆ చర్చ వచ్చా, ఒకటా రెండా? అండ్ ఏమంటారు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు వరుస పెట్టి రోజు చాలా సూటిగా శుతిమెత్తగా బేసిక్గానే మాటలు బ్రహ్మాండంగా మాట్లాడతారు తెలంగాణ నాయకులు. అండ్ ఈయనందుకు ఈయన చాలా ఎక్కువ ట్రోలింగ్ మెటీరియల్ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంక అక్కడ చెలరేగిపోతూ ఉన్నారు. తాజాగా ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అని ఉంటారు కదా, ఆ పెద్ద మనిషి కూడా మీడియా సమావేశం పెట్టి ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలు వీళ్ళకు సంధించారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సూటి ప్రశ్నలే ఒకటే అంటూ ఉన్నారు. అవును, మీ అమరావతి అనే రాజధాని బ్రహ్మాండం భూగోళంలో అంతకుమించి ఇంకేది లేదని అంటూ ఉంటారు కదా, మరి షటిల్ సర్వీసులు ఎందుకు? హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి షటిల్ సర్వీస్ ఎందుకు? అమరావతిలో ఉండండి, అమరావతిలోనే ఉండండి. ముఖ్యమంత్రి అమరావతిలో ఉండండి, ఉప ముఖ్యమంత్రి అమరావతిలో ఉండండి, మంత్రులందరూ అమరావతిలో ఉండండి. మీరు దాన్ని అండపిండ బ్రహ్మాండం అని చెప్పుకొని మీరు కూడా అక్కడ నివాసం ఉండకపోవడం ఏంది? హైదరాబాద్కి షటిల్ సర్వీస్ ఏంటి? కాబట్టి మీరు అమరావతిలోనే ఉండండి. ఇదేమన్నా సాధ్యమయ్యేదా? ఇటువంటి వాటికి వీళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏమైనా వచ్చేదిదా? ఎవరికైనా వచ్చే ప్రశ్నలే. ఎందుకు హైదరాబాద్ ఎందుకు? అవసరం ఒకటే అమరావతిలో 2 తీసుకొని ఉండండి. ఎక్కడ ఉండడానికి లేవా? ఏమో మరి, ఉన్న దగ్గర 2 తీసుకొని ఉండండి. మరి ఎటు ప్రభుత్వం ఇస్తుంది కదా హౌస్ రెంటల్ అలవెన్సెస్ అని, హెచ్ఆర్ఏల్ అని. మరి ఆయన చాలా సూటి ప్రశ్నే. అండ్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మీరు భాష మార్చుకోవాలి, ఆ ఊగుడు, ఆ కథ, ఆ భాష ఎవరో మీ అభిమానుల దగ్గర ఊక్కోవాలి. రాజకీయాలకు వచ్చి అట్లా ఊగుతామంటే ఎట్లా కుదురుతుంది? హుందాగా ఉండండి అని చెబుతూ తెలంగాణను ద్వేషిస్తానని చెప్పి, తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని అనలేదా అని చెప్పి మళ్ళీ మీరు ద్వేషించడాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం ఏంటి? ఇదంతా కావాలని రెచ్చగొట్టడం కదా అని చెప్పి ఆయన చాలా సూటిగానే ప్రశ్నలు సంధించారు. అసలు హైదరాబాద్కి షటిల్ సర్వీస్ ఆపేయండి, అక్కడ ప్రజల డబ్బు కూడా మిగులుతుంది. మంత్రులతో సహా మీరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమరావతిలోనే నివాసం ఉండండి. మీరు ఆ పని చేయకుండా ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఇంకేమో చేస్తామని అంటే రెచ్చగొట్టడం కోసమో ఏదో వదిలిపోవడమే తప్పితే అంతకుమించిన ప్రయోజనం ఏంటి? లేనిపోండి డిస్టర్బెన్స్ ఇక్కడ అని చెప్పి ఆయన చాలా సూటిగానే పవన్ కళ్యాణ్ గారితో పాటు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా కలిపి మరి ఆయన షటిల్ సర్వీస్ ఆపేయమంటున్నారు ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కు.